వర్సానా లేకపోతే అర్సానా ఆ కంపెనీకి సంబంధించి ఇచ్చినటువంటి భూములు. ఓ పక్కన టీసీఎస్‌కి సంబంధించిందైతే క్యాబినెట్ అప్రూవల్ ఉంది. ప్లస్ ఎంఓ ఇదే దాని జీవో గూడా వచ్చింది 99 పైసలు కానీ. కానీ వర్సా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అసలు ఇంకా ఏమీ జరగలేదు. అది తప్పుడు ప్రచారమే అన్నట్టు నడిచింది ఇంతవరకు. కానీ ఎప్పుడైతే ఆ వర్సా ప్రతినిధులు లైవ్‌లో మాట్లాడారో వాళ్ళతో ఆల్రెడీ ఎంఓయూ కుదిరిపోయిందని చెప్పారు. అదెందుకు దాచేశారు? క్యాబినెట్ తీర్మానం ముందే జరిగిపోయిందట అది. ఎట్లా దాచేశారు అది? అది ఇప్పుడు చర్చకొచ్చింది. దాంతో ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ సుప్రీంకోర్టు లాయర్లు ఈ పిల్స్ చేస్తుంటాడుగా, తను తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డ్. ఏమీ లేనటువంటి ఒక ఆఫీసు లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. కానీ 2 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఒక సంస్థకి మల్టీ క్రోర్ డీల్ ఎలా కుదిరింది? 59.6 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా ఎట్లా ఇస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ, ఇది కిక్ బ్యాక్స్ కాదా అంటూ టాప్ అఫీషియల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.